సకల దేవతలు ఆ తల్లికి అనేకములైన కానుకలను సమర్పించుకొన్నారు. ఆ తల్లి మాహాత్మ్యాన్ని పోతన మహాకవి ఇలా వర్ణిస్తున్నాడు. పలుకులనమృతంబు చిలుక యౌవానితో భాషించు అతడెపో బ్రహ్మయనగా ఎలయించి కెంగేలనెవ్వని వరించే వాడి లోకములకు వలభుండు. మెయిదీగనెవ్వని మేనితో గదించే వాడెపో పరమ సర్వజ్ఞమూర్తి. నెలతుక ఎప్పుడు నివసించునే ఇంట ఆ ఇల్లు పరమగుణమృత పదము. ఇంతి చూపు వారిని చోటకు అచ్చోటు జిష్ణుధనద ధర్మజీవితంబు. కొమ్మ పిన్న నగవు గురుతర దుఃఖ నివారణంబు సృష్టి కారణంబు. ఆ తల్లి ముగురమ్మల మూలపుటమ్మ కనుక పలుకులతో అమృతం చిలికిస్తే ఆ వ్యక్తి బ్రహ్మ అవుతాడు. ప్రేమతో చేపట్టినవాడు పురుషోత్తముడవుతాడు. తన లత వంటి మేనుతో ఎవ్వనినైనా తాకితే వాడు పరమ సర్వజ్ఞమూర్తిగా రూపొందుతాడు. ఎవని ఇంటిలోనైనా ఆమె పీఠం పెట్టుకుని కూర్చుని ఉంటే ఆ ఇల్లు పరమమైన అమృతపదం అవుతుంది. ఆ తల్లి కడకంటి చూపు ఒక్కసారి సోకినంత మాత్రాన ఆ చోట్లు దేవేంద్రస్థానం, కుబేరస్థానం, ధర్మస్థానం అయి విరాజిల్లుతాయి. ఆమె చిరునవ్వు చాలు సంసారమనే మహా దుఃఖసాగరం నశించిపోవడానికి. అది ఏ సృష్టికి కూడా కారణమవుతుంది.